హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్మిక మూడు పెద్దవి మరో మూడు చిన్నవి. నేటి తరం కథానాయకుల్లో స్పీడ్ ఉన్న భామగా రష్మిక మందన గుర్తింపు ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ప్రస్తుతం దేశంలోనే టాప్ హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు అనే విషయం కాదనలేం. ఆలియా భట్ తర్వాత పలు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న ఏకైక నటి రష్మిక మందన. పుష్ప ఫ్రాంచైజీలో శ్రీవల్లి పాత్రలో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. నేషనల్ క్రష్ గా వెలిగిపోయింది. రష్మిక కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బూస్ట్ ని ఇచ్చిందని చెప్పాలి. ఇటీవల అనిమల్ చిత్రంలోనూ అద్భుతంగా నటనతో కట్టిపడేసింది. రష్మిక ఈ ఏడాది కొన్ని అతిపెద్ద విడుదలతో వేవ్స్ ని క్రియేట్ చేయబోతుంది. వీటిలో 3 భారీ చిత్రాలు, మరో 3 చిన్న చిత్రాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ తో సికిందర్. తాజా సమాచారం మేరకు రష్మిక మరో క్రేజీ ఆఫర్ ని చేజిక్కించుకుంది. బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ కి సంతకం చేసింది అని సమాచారం. ఇది తన కెరీర్ లోనే మరో గేమ్ చేంజర్ గా మారుతుందని అంచనా. సికిందర్ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు అని ఆసక్తికరం. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈద్ కానుకగా విడుదల కానుంది. పుష్ప 2లో క్రేజీగా అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పుష్ప 2లో రష్మిక తిరిగి శ్రీవల్లిగా అభిమానులను అలరించనుంది. మొదటి భాగంలో డీ గ్లామరస్ పాత్రలో రష్మిక నటనకు ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. ఇప్పుడు పార్ట్ 2లోనూ రక్తి కట్టించే సన్నివేశాలలో రష్మిక కనిపించబోతుంది. పుష్ప 1 కంటే రెట్టింపు యాక్షన్ తో పుష్ప 2 అలరించనుందని సమాచారం. తదుపరి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం చావలో. ఈ చిత్రంలో కథానాయకురాలిగా రష్మిక కనిపించనుంది. ఇందులో వికీ కౌశల్ కథానాయకుడిగా. చావా హిస్టారికల్ కథాంశంతో రూపొందుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శాంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఒక చరిత్రాత్మక నటనగా ఇది తెరకెక్కనుంది. విక్కీ టైటిల్ పాత్రను పోషిస్తున్నాడు. శాంభాజీ మహారాజ్ భార్య ఏసుబాయ్ బోన్స్లే పాత్రలో రష్మిక కనిపించబోతుంది. గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో రష్మిక తెలుగు చిత్రంలో గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ లో ఉంది. రష్మిక 28వ పుట్టినరోజు పురస్కరించుకొని ది గర్ల్ ఫ్రెండ్ మేకర్ సోషల్ మీడియాలో పోస్టర్లను షేర్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. గీతా ఆర్ట్స్ అండదండలతో రూపొందుతున్న చిత్రం ఇది. పోస్టర్లను బట్టి ఈ సినిమాలో రష్మిక కాలేజ్ స్టూడెంట్ గా నటిస్తుందని భావిస్తున్నారు. కుబేరాలో. మరోవైపు శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరా చిత్రంలో ధనుష్ సరసన రష్మిక కథానాయకురాలుగా నటించబోతుంది. ఇందులో నాగార్జునకి ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ నాగార్జున లుక్కులు రిలీజ్ చేయగా వాటిలో అద్భుతమైన స్పందన వచ్చింది. డబ్బు చుట్టూ తిరిగే కథలో ఈ సినిమా రూపొందుతుంది. ధనుష్ ఇందులో నిరక్షరాస్యుడి అయిన వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి చివరికి శక్తివంతమైన మాఫియాగా ఎలా ఎదిగాడు అనేది తెరపైన చూపించబోతున్నారు. ఇందులో జిమ్ సర్వ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నరంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేరా అనేది పాన్ ఇండియా బహుభాషా చిత్రం. తమిళ్, తెలుగు, హిందీలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. యానిమల్ పార్క్. సందీప్ రెడ్డి వంగతో యానిమల్ పార్క్ లోను రష్మిక కనిపించనుంది. ఈ చిత్రంలో తదుపరి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇంత పెద్ద లైనప్ తో రానున్న రోజుల్లో రష్మిక ఇండియన్ సినిమాలోనే డామినేటెడ్ చేయబోతుంది. రణబీర్ ఈ చిత్రంలో నటించే ముందే నితీష్ తివారీతో రామాయణ చిత్రీకరణ పూర్తి చేసి పనిలో ఉన్నారు. నేటి తరంలో రష్మిక స్పీడ్ ని అందుకోవాలనే ఇతర భామలో అంత సులువేమి కాదు. ఇంకా తెలివైన ఎంపికలు, అద్భుతమైన ప్రణాళికలతో ఇది సాధ్యమని చెప్పాలి.